ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? భారతీయ యువతకు పూర్తిగా నిలిచినవాడు స్వామి వివేకానంద. బానిసత్వంలో మగ్గుతూ భవితవ్యం ఏదీ లేదు అన్న ఆలోచనతో సతమతమవుతున్న ఆనాటి యువతకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని, సామాజిక చైతన్యాన్ని కలుగజేసి వారి జీవితాలను తీర్చిదిద్దిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్త వరాన్ని బోధత అంటూ ఎందుకు ఆత్మన్యూనత భావంతో కుంచుకుపోతారు? లేవండి, మేల్కోండి, కర్తవ్యాన్ని నిర్వహించండి, అదే అన్ని సమస్యలకు పరిష్కారము అని తెలియజేశాడు. బీ ఫియర్లెస్, భయం అనేది దరిచేరనీయకండి అంటూ బ్రహ్మచర్యము, ఏకాగ్రత, తపస్సు, ఈ మూడు యువతను ముందుకు నడిపించే అద్భుతమైన సాధనాలు. కనుక ధ్యానం చెయ్యండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఏకాగ్రత పెరగటానికి ధ్యానానికి మించిన సాధన లేదు అని తాను ధ్యానం చేస్తూ నలుగురికి ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను వివరించారు. ఒకరోజు వివేకానంద ధ్యానం చేస్తూ ఉంటే ఆయన మీద దోమలన్నీ దుప్పటిలాగా కప్పుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూచిన మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అన్ని దోమలు మీద వాలితే నీకు కొంచెం కూడా మెలకువ కలగలేదా? ధ్యానం నుంచి బయటికి రాకుండా ఎలా ఉండగలిగావు అంటే, ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఈ ప్రపంచంతో సంబంధమే ఉండదు అని ఆ తురీయావస్థను అనుభవించినటువంటి స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాశ్చాత్యులతో ప్రసంగాన్ని కొనసాగిస్తూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించాడు. ఆ సంబోధన వారందరికీ కొత్తగా అనిపించింది. ఇలా ఎవ్వరూ సోదరులుగా, సోదరీమణులుగా భావించి మతపరమైన ఉపన్యాసాన్ని ఇవ్వలేదు. ఏమిటి భారతీయత గొప్పతనం, ఏమిటి హిందూ ధర్మంలోని విశిష్టత అని ప్రశ్నిస్తే, అందరిలో ఉన్న చైతన్యము ఒక్కటే. మా దేశంలో ఉన్న ఒక్క శునకం కూడా ఆకలితో బాధపడిన నాడు ఏ దైవము, ఏ దేవతారాధన నాకు అక్కరలేదు అంటూ సమాజంలో ప్రతివారు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో 39 ఏళ్ల తన జీవితాన్ని కొనసాగించాడు. అలాంటి అద్భుతమైన ఆలోచన విధానమే అందరికీ మార్గదర్శకమైంది, యువతకు స్ఫూర్తిని అందించింది. మీరు బ్రహ్మచారియేనా అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే, ఈ విషయానికి సమాధానం నా ఆఖరి శ్వాస విడిచే సమయంలో చెబుతాను అంటూ తన బ్రహ్మచర్య దీక్ష యొక్క నిష్ఠను తెలియజేశాడు. చిన్న చిన్న సాధనలు చేసే పొంగిపోతూ నలుగురికి చెప్పుకునేటువంటి ఆధునిక సమాజం నిరంతర కృషి, పట్టుదల, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, ఆ లక్ష్యాన్ని సాధించటానికి అవసరమైన సాధనా క్రమం కలిగిన వివేకానందుడు స్ఫూర్తిగా నిలుస్తాడు. నేను హిందూ మతంలోకి మారతాను అని ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిష్ఠితాత్ స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మతానికి మారాల్సిన అవసరమే లేదు, నువ్వు పూజించే దైవమే నిన్ను రక్షిస్తుంది అంటూ అందరిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఒక్కటే అన్న భావనను ప్రపంచానికి చాటి చెప్పి జీవితాంతం
అదే ఆలోచనతో ప్రపంచానికి మార్గదర్శకం చేసినటువంటి సాధుమూర్తి స్వామి వివేకానంద. అతనికి మార్గదర్శకం చేసిన వారు రామకృష్ణ పరమహంస. ఇలా రామకృష్ణ పరమహంస శారదాదేవుల యొక్క సారథ్యంలో, వారి నేతృత్వంలో, వారి గురుత్వంలో, వారు చూపిన మార్గంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని సమాజంలో వ్యాప్తి చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఆయన జన్మదినోత్సవం 1863 జనవరి 12 నాడు విశ్వనాథ్ దత్త భువనేశ్వరీ దేవులకు జన్మించినటువంటి ఆ స్వామి వివేకానంద నిజ నామధేయం నరేంద్రనాథ్. అనంతర కాలం 39 సంవత్సరాల జీవితాన్ని గడిపి 1902వ సంవత్సరంలో శివైక్యం చెందారు. గురుగారు, మీరు అన్నట్టుగానే యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామి. ఆయన యువతకు ఎలాంటి మార్గదర్శకం చేశారు? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ శ్లోకం స్వామి వివేకానందకు చాలా ఇష్టమైన శ్లోకం. భగవద్గీత సారాంశము ఈ శ్లోకము అని చెబుతుంది. ఎందుకు నీకు ఆత్మన్యూనత? ఎందుకోసం నువ్వు భయపడాలి? లేచి నిలబడి నీ కర్తవ్యాన్ని గుర్తిస్తూ ముందుకు సాగమని యువతకు మార్గదర్శకం చేశాడు. రామకృష్ణ మఠం ద్వారా అనేక మంది యువకులను సమీకరించి వారికి దేశభక్తి, దైవభక్తి, ధ్యానంలోని గొప్పతనం, సమాజ సంక్షేమానికి కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని వివరించి వారందరితో అద్భుతమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలను నిర్వర్తింపచేశాడు. ఈనాటికి కూడా రామకృష్ణ మఠం వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషి ప్రజలకు మార్గదర్శకం చేస్తోంది. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని సమాజంలో వ్యాప్తి చెయ్యాలన్న ఆలోచనతో ఆనాడు స్వామి వివేకానంద నాటినటువంటి విత్తనమే ఈనాడు వృక్షమై ప్రపంచంలోని అనేకమైనటువంటి దేశాలలో కూడా ఈ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కన్యాకుమారి ప్రాంతంలో వివేకానంద రాక్ మెమోరియల్లో 3 రోజులు తపస్సు చేసి ఆ పార్వతీదేవిని ప్రత్యక్షం చేసుకొని ఆ తల్లి ద్వారా శక్తి పొంది అనంతరం చికాగోలో భారతీయ ధర్మ వైశిష్ట్యాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు. 400 మీటర్లు సముద్రాన్ని ఈది మరీ ఆ అద్భుతమైనటువంటి ప్రదేశానికి చేరి కన్యాకుమారిలో 3 రోజుల పాటు రాత్రి పగలు తపస్సు చేసినటువంటి తపశ్శాలి వివేకానంద. ఆ స్వామి యొక్క చరిత్ర, ఆయన జీవితం, ఆయన లక్ష్యం ఈనాడు యువతకు స్ఫూర్తినిస్తూ వారి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తే అద్భుతమైన శ్రేయోపథాన్ని చేరుకోవచ్చన్న విశ్వాసాన్ని కలిగిస్తోంది. దాన్ని విస్మరించిన కారణాన విశృంఖలత్వం పెరిగి విపరీతమైన ఆలోచన ధోరణి ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో స్వామి వివేకానంద మనకు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, దైవ సాక్షాత్కారం అయిందని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా భగవంతుడిని దర్శించడం అనేది సాధ్యమవుతుందా? అలా భగవత్ దర్శనం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? స్వామి వివేకానంద భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, మనం చూడవచ్చా అన్న ఆలోచనతో అనేక మంది గురువులను ఆశ్రయించారు. ఎవరూ భగవంత్ సాక్షాత్కారాన్ని వివేకానందకు అందించలేకపోయారు. ఏదో ప్రవచనం చెబుతూ సమాధానపరిచే ప్రయత్నం చేశారు తప్పితే భగవద్ దర్శనాన్ని అందించలేకపోయారు. వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్నను అడిగారు. మీరు భగవంతుణ్ణి చూశారా? నాకు చూపిస్తారా? ఇప్పుడు నిన్ను ఎంత స్పష్టంగా చూశానో భగవంతుణ్ణి అంత స్పష్టంగా చూశాను, కావాలంటే నీకు చూపిస్తాను
అని హస్తమస్తక సంయోగంతో వివేకానందకు అద్భుతమైన ఆ భగవద్ అనుభూతిని కలిగించారు. అనంతరం కొన్ని గంటల పాటు వివేకానందుడు ఆ సమాధి స్థితిలో ఉండిపోయాడు. రామకృష్ణ పరమహంసనే గురువుగా స్వీకరించి తన జీవితాన్ని సన్యాసాశ్రమ పథంలో ముందుకు నడిపించారు. తులసీదాస్ హనుమత్ దర్శనం కోసం మొదట తప్పించాడు. ప్రతినిత్యము రామనామాన్ని జపించి ఆ జలాన్ని మర్రి చెట్టు మొదట్లో పోయటం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ చెట్టు మీద నివాసం ఉండేటువంటి బ్రహ్మరాక్షసుడు తులసీదాసు ముందు ప్రత్యక్షమై, స్వామి, నిరంతరము మీరు పోసినటువంటి మంత్ర జలము నా బ్రహ్మరాక్షస ఉపాధిని అంతం చేసింది, నాకు ముక్తి లభించింది, మీరే వరం కోరుకుంటారో కోరుకోండి అంటే హనుమత్ దర్శనాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. మీకు ఆ స్వామి ఉన్న ప్రదేశాన్ని చూపిస్తానని చెప్పి హనుమత్ దర్శనాన్ని బ్రహ్మరాక్షసుడి వల్ల పొందాడు తులసీదాస్. హనుమంతుణ్ణి రామచంద్రమూర్తి దర్శనం కావించమంటూ ప్రార్థించాడు. ఆ స్వామి నీ దగ్గరకు వస్తాడు, నువ్వు ఆయనను పూజించు అని హనుమంతుడు తెలియజేస్తే చందనాన్ని తీసి సిద్ధంగా ఉన్నాడు రామచంద్రమూర్తి వచ్చే సమయం కోసం వేచి చూస్తూ. ఈయన తన్మయత్వంలో ఉన్న సమయంలో రామచంద్రమూర్తి వచ్చి అక్కడ ఉన్న చందనాన్ని తాను అలదుకొని తులసీదాసుకు కూడా అలది అంతర్ధానం అయ్యాడు. ఇలా 2-3 సార్లు జరిగిన తరువాత 1650 సంవత్సరంలో రామచంద్రమూర్తి దర్శనం కలిగింది తులసీదాసు. 125 సంవత్సరాల తన జీవిత ప్రస్థానంలో నిరంతరము ఆ రామనామాన్ని జపిస్తూ ఆ రామనామ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ హనుమద్ భక్తితో సంకట మోచన హనుమాన్ మందిరిలో అద్భుతమైనటువంటి భక్తి భావంతో జీవితాన్ని కొనసాగించాడు. అనంతరం అనేకమైనటువంటి ఆంజనేయ మందిరాలను కూడా నిర్మించాడు. ఇలా భగవద్ దర్శనాన్ని పొందినటువంటి మహానుభావుల చరిత్రలు చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అనేకమైనటువంటి దృష్టాంతాలు మనకు కనపడుతూ ఉంటాయి. భారతి బంగరు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడాను. అలాంటి భారతదేశంలో భగవద్ దర్శనం చేసుకోవటానికి పెద్ద ప్రయాస అక్కరలేదు. చిత్తశుద్ధి, గురుభక్తి, పూనిక, సాధన ఉంటే చాలు, భగవద్ దర్శనం సిద్ధిస్తుంది. గురుగారు, దైవానుగ్రహం లేనిదే దివ్యక్షేత్రాలలోకి అడుగు పెట్టలేమని అంటారు. మరి అటువంటి దివ్యక్షేత్రాల్లోకి ముష్కరులు చొరబడి విగ్రహాలను ధ్వంసం చేస్తునేటప్పుడు భగవంతుడు ఎందుకు రాలేదు, వాటిని ఎందుకు ఆపలేదు? భారతదేశంలో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని ముష్కరులు ధ్వంసం చేశారు. స్వామి వివేకానంద ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు బాధతో కుమిలిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే సామాన్యుడు ఈ ప్రదేశానికి రాలేడే. అలాంటిది ఇలాంటి ఆలయం ధ్వంసమవుతూ ఉంటే అమ్మవారు ఎందుకు ప్రతిస్పందించలేదు అని బాధపడి ధ్యానంలో ఆ తల్లిని ప్రార్థించాడు. ప్రత్యక్షమైన తల్లి, వివేకానంద, ఈ ఆలయాన్ని కట్టమని నేను అడిగాను, మీకోసం కట్టుకున్నారు. మీకోసం కట్టుకున్నప్పుడు దీన్ని సంరక్షించిన బాధ్యత కూడా మీదేకా, నా మీద ఎందుకు ఇస్తున్నారు ఆ బాధ్యతను అని వివేకానందుడికి సమాధానం చెప్పింది. అప్పుడు అర్థమైంది, భారతదేశంలో భగవద్భక్తితో ఆయనను కీర్తిస్తూ నీ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. భగవంతుడు నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫలసో సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నేను కర్తను కాదు, కర్మను కాదు, నీ ప్రకృతికి ఏది తోస్తుందో అదే నువ్వు ఆచరిస్తావు, ఆ ప్రకృతిని మార్చుకునే ప్రయత్నించి అంటూ అద్భుతమైనటువంటి కర్తవ్యాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహామహిమాన్విత మూర్తి స్వామి వివేకానంద.
కనుక ఆలయాలను ధ్వంసం చేసేటప్పుడు భగవంతుడొచ్చి ఎందుకు రక్షించడు అంటే, భక్తులంతా కలిసి ప్రార్థిస్తే నీవే తప్ప ఇతపరం బెరుగా అంటూ చిత్తశుద్ధితో రమ్మని అడిగితే తుకారాం ఏ విధంగానైతే ముష్కర సైన్యాల నుంచి ఛత్రపతి శివాజీని కాపాడి ఆలయాన్ని సంరక్షించాడో, త్యాగరాజస్వామి అభ్యర్థన మేరకు రామచంద్రుని విగ్రహం ఏ విధంగానైతే నది నుంచి తిరిగి వచ్చిందో, అలా తుకారాం కోసం వచ్చిన పుష్పక విమానము ఆయనను వైకుంఠానికి తీసుకువెళుతున్న సమయంలో ఏ చెట్టయితే కంపించిందో అది ఈనాటికి అదే ముహూర్తాన కంపించే దృశ్యము కూడా భగవత్ సాక్షాత్కారాన్ని, భగవన్ మాహత్యాన్ని తెలియజేస్తోంది. కానీ ఆ భగవంతుని పట్ల అలాంటి శ్రద్ధతో, ఆసక్తితో, అంకిత భాగవంతో నువ్వు ఆయనను ఆరాధించే ప్రయత్నం చేస్తున్నావా? లేకుంటే భగవంతుడు ఎందుకు నిన్ను కటాక్షిస్తాడు? ద్రౌపది కూడా కృష్ణ కాపాడవయ్యా అంటూ ఒక చేత్తో తన కొంగును పట్టుకొని ఇంకొక చేత్తో ఆయనను ప్రార్థిస్తే కృష్ణుడు రాలేదు. రెండు చేతులు వదిలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆయనను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ స్వామి కరుణించాడు. కనుక నీదంటూ ఏదీ లేదు, అంతా ఆ స్వామి కృపే అన్న భావనతో ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు తప్పకుండా యోగక్షేమం వహామ్యహం, మన యోగము క్షేమము ఆ స్వామియే చూస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని ఆ భక్తి పథంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మానవ జన్మ 3 రకాలుగా సిద్ధిస్తుంది అని అంటారు. ఏమిటి ఆ 3 రకాలు? ప్రతి వారికి సంతానం మీద ఆసక్తి ఉంటుంది, సత్సంతానం కలగాలని కూడా కోరిక ఉంటుంది. మరి సత్సంతానం కలగాలి అంటే వచ్చే సంతానం వంశ ప్రతిష్టను ప్రదీప్తం చేయాలి అంటే ఎలాంటి జీవన విధానాన్ని ఆశ్రయించాలి? 3 రకాలైన జన్మలు చెప్పారు. మొదటిది కారణ జన్మ, రెండవది కామ జన్మ, మూడవది కర్మ జన్మ. కారణ జన్మ అంటే వివేకానందుడిని పుత్రుడిగా పొందటం కోసం భువనేశ్వరీదేవి కాశీలో ఉన్నటువంటి వీరేశ్వర లింగాన్ని అర్చించింది. మొదట నరేంద్రనాథ్ పేరు వీరేంద్రనాథ్, అనంతరం నరేంద్రనాథ్గా మారింది. ఇలా శివగురువు ఆర్యాంబ 40 రోజుల పాటు వృషాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తే కారణజన్ముడైన ఆదిశంకర భగవత్పాదుల వారు జన్మించారు. కారణ జన్మతో మన ఇంట వెలసేటువంటి సంతానం మొత్తం వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. కుపుత్రేణ వయో నష్ట అంటారు. అందుకే సంతానం మంచిది కాకపోతే వంశ ప్రతిష్ట నాశనం అవుతుంది. కనుక కారణ జన్మ తపస్సును ఆచరించటం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. రెండవది కామజన్మ, కేవలమైన భౌతిక సుఖం జన్మకు కారణమైతే అది కామజన్మగా పరిగణింపబడుతుంది. ఇక కర్మజన్మ అంటే తల్లిదండ్రుల యొక్క ప్రారబ్ధం పుత్ర రూపంలో ఉదయించి చిన్నతనం నుంచి వారి సేవ, వారి రక్షణే వీరి కర్తవ్యంగా మారుతుంది. అలా ఆ జీవుడి యొక్క ప్రారబ్ధము, ఈ తల్లిదండ్రుల యొక్క కర్మఫలము కలిసి కర్మజన్మకు కారణమవుతుంది. కనుక ఉత్తమోత్తమైన సంతానం కారణజన్మ లాగా సంతానం ఉదయించాలి అంటే సాధన కావాలి, తపశ్శక్తి కావాలి, ధర్మ మార్గ అవలంబన కావాలి. ఇవన్నీ సిద్ధించినప్పుడు అద్భుతమైన సంతానం ప్రాప్తమయ్యి వంశ ప్రతిష్ట ఉద్దీపన చెంది అద్భుతమైన ఆనందదాయకమైన ఐశ్వర్యప్రదాయకమైనటువంటి జీవితం మన సొంతమవుతుంది. గురుగారు, శ్రీ సుదర్శన శతకం ఎవరు రచించారు? దీని విశిష్టత ఏమిటి? అద్భుతమైన శ్రీ సుదర్శన శతకాన్ని పఠిస్తే ఎలాంటి తీవ్రమైన వ్యాధి అయినా అంతర్ధానం అవుతుంది. ఈ శతకాన్ని ప్రపంచానికి అందించిన వారు శ్రీ కూరనారాయణ జీయర్ స్వామివారు. వీరు
శ్రీ కూరతళత్వాన్ శిష్యులు. వారి గురువుగారి పేరు మీదనే తన పేరు నిర్ణయించుకొని వైష్ణవ భక్తి ప్రచారంలో జీవితాన్ని గడిపారు. ప్రతినిత్యము స్వామి సన్నిధిలో దివ్య ప్రబంధాన్ని పారాయణ చేసేటువంటి తిరువంగన పెరుమాళయ్యర్ గారు తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు గురుపత్ని జియర్ స్వామి వారి దగ్గరకు వచ్చి, నీ మంత్రశక్తి పాండిత్యము ఆ అరయ్యర్ యొక్క వ్యాధిని నయం చేయలేదా అని ప్రశ్నించింది. అప్పుడు 6 భాగాలుగా అద్భుతమైన సుదర్శన శతకాన్ని ప్రపంచానికి అందించారు. జ్వాలావర్ణనము, నాభివర్ణనము, అరవర్ణనము, అక్షవర్ణనము, పురుషవర్ణనము, ఇలా అద్భుతమైన సుదర్శన చక్రం యొక్క తత్వాన్నంతా ఆ శతకంలో ఆవిష్కరించి పారాయణ చేసినంత మాత్రాన ఎలాంటి తీవ్రమైన వ్యాధి అయినా అంతర్ధానమయ్యేలాగా తన మంత్రశక్తిని, తన సాహిత్య ప్రౌఢిని రంగరించి ఆ శతకాన్ని మనకు అందించారు. గురుగారు, వేదాలకు ఎన్నో పేర్లు ఉన్నాయి. వేదాలను త్రయి అని ఎందుకంటారు? వేదంలోని మంత్రాలకు 3 రకాలుగా అర్థం చెప్పవచ్చు. ఒకటి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఇలా వేదంలో ఉన్న ప్రతి మంత్రానికి ఆది భౌతికంగా, అంటే భౌతికమైన సామాజిక పరిస్థితులను అనుసరించి అర్థాన్ని వివరిస్తే అది ఆది భౌతికమైనటువంటి వివరణ. ఇక ఆది దైవిక అంటే ఆ మంత్రంలో ఉన్న అధిష్టాన దేవత యొక్క వివరణను అందిస్తే అది ఆది దైవిక వివరణ అవుతుంది. ఇక ఆధ్యాత్మిక అంటే ఆ దేవత తత్వాన్ని వివరించినప్పుడు అది 3వ రకమైన ఆధ్యాత్మిక వివరణ అవుతుంది. ఇలా వేదంలోని మంత్రానికి 3 రకాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఆ తత్వాన్ని వివరించేటువంటి అవకాశం ఉన్నది కనుకనే హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే త్రైమౌళిభిః వాక్యర్లక్షతను తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే సల్లాపాస్తుతయ ప్రదక్షిణ శతం సంచారేవాస్తుతే సంవేశో మనస సహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం అంటారు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో. ఓ జగన్మాత, సమస్త వాంగ్మయము నీవే అయినప్పుడు, వేదవాంగ్మయము అంతా నీ సొంతమైనప్పుడు నిన్ను వర్ణించటానికి నాకు వాక్యాలు ఎక్కడ దొరుకుతాయి? అంతా నీవే నిండి నిబిడీకృతమైనప్పుడు నీకు ప్రదక్షిణ చేయటం నాకు ఎలా సాధ్యమవుతుంది? అందుకే నేను మాట్లాడే ప్రతి మాట వేదార్థాన్ని వివరిస్తూ నీ తత్వాన్ని నలుగురికి తెలియజెప్పేటువంటి స్థుతిగా మార్చు. నేను తిరిగే ప్రతి చోటు నీ నివాసంగా అనుగ్రహించు అని వేదానికి వ్యాఖ్యానం చేయటం ఎవరితరమూ కాదు. కానీ తెలిసినంతలో ఉన్నంతలో చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈ వివరణ వేదాన్ని త్రయీ అని సంబోధించటానికి కారణమవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.